మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఒక పథకం ప్రకారమే తమ పట్ల దుష్ప్రచారాన్ని కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నగరానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి తెలిపారు. కడప నగరంలోని శంకర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ క్యాంపు ఎప్పుడో 2-3 నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది. నేను ఒక్కడనే పోలేదు, నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి. మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, 10 మంది జైలర్స్, నాతో పాటు డాక్టర్స్ అందరం లోపల పోయినాము. హాస్పిటల్లో కూర్చున్నాము. పేషెంట్లు వచ్చారు. ఎవరికైతే లివర్ సమస్యలు ఉన్నాయో, లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో, గ్యాస్ట్రిక్ సమస్యలు వాళ్ళని చూసినాము. ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము. ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరికైనా తెలుస్తుంది. చుట్టూ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరాల మధ్యలో ఎవరికైనా కొద్దిగా IQ 10% ఉన్నోడైనా పోయి వాళ్ళని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయినట్టు కదా. వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ CCTV ఫుటేజ్ చూసుకుంటారు. లిటరలీ దే కెన్ అరెస్ట్ మీ. కేసులో ఇంకేం చేయాల్సిన పడి కూడా లేదు. వాళ్ళు నేను పోయిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి. పేపర్లో ఏదేదో రాసినారు, డేట్ కూడా తప్పు రాసినారు. ఆ పోయిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించింటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దస్తగిరి అనే వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి. సరే, జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ 2 వారాలకు 3 వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. చేయలే. అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి 5 సార్లు 5 నుంచి 10 సార్లు బయటికి పోయింటాడు వాయిదాలకి, జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించుంటే, అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట నింటే సాక్ష్యాలతో నేను పట్టుబడేవాడిని కదా. అయినా ఏం చెప్పలే. 3 నెలలు ఆగి 3 నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. మీడియా ముందు మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది దానికి? నిజంగానే బెదిరించుండి దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్, హ్యాస్ టు కంప్లైంట్, జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి, లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి. ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను 3 నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు. ఇంత కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆయన అప్రూవల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ స్టోరీలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ నర్రెడ్డి సునీత, ఈ దస్తగిరి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉండడానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసులో. ఒకటి, దస్తగిరి డైరెక్ట్గా 2021 ఆగస్టు చివరి వారంలో డైరెక్ట్గా ఫస్ట్ సిబిఐ వాళ్ళకి చెప్పాడు, నేను మర్డర్ చేసిన, కత్తి తీసుకున్న నరికినాను, గొడ్డలు తీసుకుని నరికినాను, నాతో పాటు ఈ 3 నరికినారు, నేను జడ్జి ముందు చెప్తా అని చెప్పి జడ్జి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. అప్పటి నుంచి ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ 3 నెలల తర్వాత వచ్చింది. అంతవరకు అరెస్ట్ చేయలే. అరెస్ట్ చేయకపోవడం ఒక సంగతి, దాన్ని సునీత క్వశ్చన్ చేయదు. మాకేం ఇబ్బంది లేదు, మా నాన్న చంపినోడు బయట హ్యాపీగా తిరుగుతున్నా మాకేం సంబంధం లేదు, ఏం ప్రాబ్లం లేదు, దట్ ఫెలో ఈజ్ మై ఫ్రెండ్, ఆయన అసలు ఏం అరెస్ట్ చేయొద్దండి, ఏం అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు అని కూడా మాట్లాడుతున్నాము. ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే, జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము, మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా, లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తారు. 3 రోజులు 4 రోజుల ముందు స్టార్ట్ చేస్తారు. అది కంటిన్యూ అవుతుంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే. అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక 4 నెలలు 6 నెలలు 8 నెలలు సైలెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు. ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి 7 నెలలు అయింది కదా, ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది? 2 కారణాలు. ఒకటి, నాన్న బెయిల్ అప్లికేషన్ వేసినారు, దాన్ని ఎట్లయినా చెడగొట్టాలి. 2.5 సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకు మేము జైల్లో ఉన్నాం. ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేము మేము. ఎందుకంటే మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, జ్యుడిషియల్ మీద నమ్మకం ఉంది, సంస్థ మీద నమ్మకం ఉంది. మేము ఎప్పుడైనా బయటపడతాము. మీడియా ట్రయల్ జరుగుతుండగా మాట్లాడితే బాగుండదు, ఎవరు మాట్లాడకూడదు అని నేను కానీ భాస్కర్ అంకుల్ కానీ ఎవరే కానీ మీడియా ముందు మాట్లాడలే. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు మాట్లాడలే. నేను వచ్చి నర్రెడ్డి సునీత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఏదేదో ప్రెస్ నోట్లో రాసింది. దానికంటే ముందు ఫస్ట్ ఛార్జ్ షీట్లో కొన్ని వాస్తవాలు జరిగినాయి. వాస్తవాలు సిబిఐ మెన్షన్ చేస్తుంది, నేను అది మాత్రం కొంచెం డిస్కస్ చేస్తాను. ఈ స్టేట్మెంట్ మేడ్ బై సిబిఐ, దస్తగిరి అందరూ ఒప్పుకునేది
ఫస్ట్ రంగన్న అనే వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి. వాళ్ళ నలుగురిని చూసినాడు, ఎవరైతే మర్డర్ చేసినాడో వాళ్ళని చూసినారు, ఐ విట్నెస్ డైరెక్ట్ చూసినాడు. ఆ నలుగురిని కనుక్కున్నారు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలనుకున్నారు, ఛార్జ్ షీట్ వేసినారు. అలాంటి విషయంలో దస్తగిరిని అప్రూవల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ థింగ్ సరే తీసుకున్నారు, వాళ్ళకి ఏదో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఎంటర్ అయినాము, ఇంట్లోకి ఎంటర్ అయినాము, అన్ని విషయాలు అర్థమైంటే రాత్రి ఎంటర్ అయినాము, వివేకానంద రెడ్డి గారిని పాపం చాలాసార్లు కొట్టినాము, చాలాసార్లు మనీ గురించి మ్యాటర్ జరిగింది, మనీ ఎక్కడుంది, మనీ గురించే డిస్కషన్స్ జరిగినాయి. ఆ తర్వాత ఏమైంది, అతన్ని చంపిన తర్వాత, వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత బాత్రూంలో పడేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతికినాము. సరే మోటివ్ ఆఫ్ మర్డర్ వచ్చేసి వీళ్ళకి సునీత చెప్తున్నట్లు ఏదో ఎమ్మెల్సీ సీటు, ఏదో ఎంపీ సీటు అని అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. అది మోటివ్ అయితే అర్ధగంట సేపు మర్డర్ చేసిన వాడు పాడిపోతాడా? లేదా డాక్యుమెంట్స్ కోసం వెతికితే కూర్చుంటారా? అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా? ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హ్యాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది. ఒక మర్డర్ చేసిన ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నారు, అది డాక్యుమెంట్స్ ఏంది సమయాన్ని అడగాలి కదా, ఇంతవరకు అడగలేదమ్మా. ఈమె వచ్చి మీడియా ముందు మాట్లాడి ఇన్వెస్టిగేషన్ కన్యూ చేయాల్సిన దీని మీద కదా, డాక్యుమెంట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు, ఏం డాక్యుమెంట్స్ తీసుకున్నారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని అడగదు. రాజశేఖర రెడ్డి నరెడ్డి శివప్రకాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేసినాడు దాని మీద అడగదు. దస్తగిరిని ఎందుకు లోపల పెట్టలేదు దాని మీద అడగదు. మన అప్రూవల్ తీసుకోవడం ఎంత ఘోరం దాని మీద అడగదు. దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చినాక 4 నెలల వరకు ఎందుకు అరెస్ట్ చేయిందో అది అడగదు. వాళ్ళ నాన్న మీద నిజంగానే ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా ఆయనని పక్కన పెట్టి ఫోన్ మాట్లాడరు. ఆయన చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు వరకు ఆయనకు రూపాయి చిల్లిగా డబ్బులు లేకుండా జీతాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి పే చేయడము, ఆయన చిన్న డబ్బుల కోసం కూడా అప్పులు చేసే పరిస్థితి ఉంది పులిందలు. ఎవరికైనా తెలుసు. 161 స్టేట్మెంట్స్ మీరు క్లియర్గా పరిశీలిస్తే 1-2 స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకొని కేసు ఆధారపడుతుంది. 260 మంది సాక్షులు స్టేట్మెంట్స్ విచారిస్తే చాలా మంది చెప్పిన పేర్లు ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ వాజ్ డన్ బై ఎర్రగంగిరెడ్డి, వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు అందరూ చెప్పాడు. అందులో 1-2 వీళ్ళకి కావాల్సిన వాళ్ళ స్టేట్మెంట్స్ పట్టుకొని దాని నుంచే దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసుకొని అన్నీ చేసుకుంటారు.